జగ్గయ్యపేటలో అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా భవ్యంగా రామభక్తులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వందలాది మోటార్ సైకిళ్లు కాషాయ ధ్వజాలు ధరించి జై శ్రీరామ్ నినాదాలతో నగరం మొత్తం ర్యాలీ నిర్వహించారు. ఇక బట్టల వర్తక సంఘం, ఛాంబర్ ఆఫ్ కామర్స్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, హిందూ చైతన్య వేదిక, భారతీయ జనతా పార్టీ మరియు కుల సంఘాల నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పెద్ద రామాలయం నుంచి మొదలైనటువంటి దళిత బస్తీలను కలుపుకుంటూ తొర్రుగుంటపాలెం మీదుగా నగరాన్ని నినాదాలతో జై శ్రీరామ్, భారత్ మాతాకి జైలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నగరం మొత్తం కాషాయ ధ్వజాలతో అలంకరించారు. నగరంలోని అన్ని దేవాలయాల్లో భక్తులు ఊరేగింపులు చేస్తూ రామనామం జపం చేస్తూ హనుమాన్ చాలీసాలతో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక మొత్తం జగ్గయ్యపేట నగరం భక్తి పారవశ్యంలో మునిగి తేలింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పబ్బకి నరేంద్ర చంద్రశేఖర్, నీలిశెట్టి సత్యనారాయణ, తిలక్, సంఖ వెంకట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, 500 సంవత్సరాల పోరాటం తర్వాత 4,75,000 మంది ప్రాణాలు అర్పించిన తర్వాత భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని భారతదేశం మొత్తం ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు అయోధ్య రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నారు. జరుగుతున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో దేశం మొత్తం భక్తితో ఉర్రూతలూగిపోతుంది. రాముడంటే భక్తి, రాముడంటే శక్తి, రాముడంటే ముక్తి. రాముడు ఆదర్శ పురుషుడు. ఆదర్శానికి, ధర్మానికి ఒక రూపం అంటూ ఉంటే అది రాముడు మాత్రమే. ప్రపంచం మొత్తం నడుస్తున్న విధానానికి తల్లిదండ్రులను ఎట్లా చూడాలి, అన్నదమ్ములను ఎట్లా చూడాలి, ప్రజల్ని ఎలా చూడాలి, రాజ్యం అంటే రామరాజ్యమే అని చెప్పేసి ప్రత్యక్షంగా నిరూపించిన మహానుభావుడు రాముడు. అన్నేళ్ల వనవాసంలో కూడా, కష్టాల సమయంలో కూడా సమాజానికి మార్గదర్శనం చేస్తూ కులాలు లేవు, మతాలు లేవు, మనమంతా కూడా భారతీయులం, హిందువులం, బంధువులం అని చెప్పేసి నిరూపిస్తూ సమాజాన్ని జాగృతం చేస్తూ అత్యంత ఎస్టీ కులానికి సంబంధించిన పోయేవాడైన గుహుణ్ణి కౌగిలించుకొని తన తమ్ముడిగా ఇచ్చేశాడు. చివరికి వనవాసం పూర్తయిన తర్వాత కూడా పుష్పక విమానంలో వెళ్తూ గుహుడి దగ్గర ఆగి గుహుణ్ణి తన రథంలో ఎక్కించుకొని అయోధ్యకు తీసుకెళ్లిన మహానుభావుడు. వనవాసి స్త్రీ అయిన శబరిమాత ఎంగిలి పళ్ళను తిని సమాజానికి ఒక ఆదర్శాన్ని చూపించిన మహానుభావుడు. అత్యంత తక్కువ చేతి అనుకునే గరుడ పక్షి సన్మానం అతని కోసం చేసిన సేవకు నిదర్శనంగా దాని అంత్యక్రియలు నిర్వహించిన మహానుభావుడు రాముడు. కాబట్టి రాముడు ఉన్నాడు అంటే ధర్మం ఉంది అని. అలాంటి రాముడి నిర్మాణం, రాముడి ఆలయాన్ని రాముడు పుట్టిన ప్రదేశంలో మనం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. కారణం కుహానా లౌకికవాదులు. ఎవరైతే ఈ దేశంలో ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, హిందువులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ రాజకీయమే ప్రధానం అనుకునే మహానుభావులు, దుర్మార్గపు ఆలోచనలు కలిగిన కొంతమంది వల్ల మాత్రమే ఈ విధమైన దుస్థితి ఏర్పడింది. అవన్నీ కూడా తొలగిపోయి హిందువు తన శక్తిని నిరూపించుకుంటూ, హిందువు అంటే భారతీయులంతా హిందువులే మనమందరం గమనిస్తూనున్నాం. ఆజాద్ కూడా నేను నా పూర్వీకులు హిందువే అని చెప్పాడు. ఫరూక్ అబ్దుల్లా కూడా హిందూ రాముడికి సంబంధించిన భక్తి పాటలు పరవశించి పాడుతున్నాడు. అనేక లక్షల మంది ముస్లింలు కూడా ఈ దేశంలో మేమంతా హిందువులమే, పూర్వం మా బంధువులందరూ కూడా హిందువులే అని చెప్పుకుంటూ ధైర్యంగా ముందుకు వస్తున్నాడు. కాబట్టి రాముడు ఒక్క మతానికి సంబంధించిన వ్యక్తి కాదు,
ఒక దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, ప్రపంచం మొత్తానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి నిరూపిస్తున్నాడు. ఈరోజు 12:52 జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో దేశం మొత్తం ఆనందంగా ఉత్సాహంగా ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దీపాలు వెలిగిస్తూ అద్భుతమైన ఆనందంతో పండుగ వాతావరణం చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడే జగ్గయ్యపేటలో మన అనేక వేల మంది యువకులు, పెద్దలు, స్త్రీలు అందరూ కలిసి ర్యాలీ నిర్వహించి రాముడి భక్తిని చాటుకున్నారు. ఇటువంటి రామభక్తిని ప్రపంచం మొత్తం ఇంతకంటే అద్భుతంగా నిరూపించుకుంటుంది. ప్రపంచానికి అద్భుతమైన ఒక పుణ్యక్షేత్రంగా అయోధ్య రామ మందిరం వెలవబోతుంది. ABCD అని చెప్పేసి 4 భాగాలుగా రామ మందిరాన్ని విభజించి ఆ అయోధ్యకు సంబంధించిన CD అనే ఆ 2 అంటే అయోధ్య పట్టణాన్ని అభివృద్ధి చేయడము, అయోధ్య రైల్వే స్టేషన్, అయోధ్య ఎయిర్పోర్ట్ లాంటివి ప్రభుత్వం ద్వారా చేయిస్తూ రాముడికి సంబంధించిన ఆలయాన్ని కేవలం భారతీయ బంధువులందరూ కూడా నిర్మించుకోవాలి, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా నిర్మించుకోవాలని చెప్పేసి 10 రూపాయల నుంచి ఎంతైనప్పటికీ కూడా ఇవ్వండి అని చెప్పేసి అందరి దగ్గర నుంచి తీసుకొని ఆ రామభక్తిని చాటుకొని కేవలం 430 కోట్లు అవుతుందని చెప్పేసి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటిస్తే 6,800 కోట్లు జనాలు సమర్పించారంటే రాముడి పట్ల భక్తి ఎంత ఉందో కనపడుతుంది. రామభక్తులారా, అద్భుతమైన రామ మందిరంలో ప్రపంచంలో ఉన్న అన్ని రకాల రామ విశేషాల్ని, రాముడి యొక్క చరిత్రకు సంబంధించిన దీన్ని నిర్మాణం చేశారు. 2.77 స్థలంలో మాత్రమే 161 అడుగుల ఎత్తు, 3 అంతస్తుల భవ్యమైన మందిరం, 230 అడుగుల వెడల్పు, 360 అడుగుల పొడవుతోటి 3 భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మాణం చేశారు. ఈ మందిరంలో 3 అంతస్తుల మందిరంలో కూడా ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తులో నిర్మాణం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైన జీవితంలో కాశీని దర్శించుకోవాలని ఎలా అనుకుంటారో, అయోధ్య రామ మందిరాన్ని ఈ జీవిత అంతంలోపు ఖచ్చితంగా దర్శించుకోవాలనేంత విధంగా అక్కడ రామ మందిరాన్ని దివ్య రామ మందిరాన్ని నిర్మాణం చేస్తున్నారు. ప్రతిరోజు 1,00,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసే విధంగా, ప్రతిరోజు 1,00,000 మంది నివాసం ఉండడానికి వీలుగా 70 ఎకరాల స్థలంలో రామ మందిర నిర్మాణం ఏర్పాటు చేశారు. కేవలం గర్భగుడి ఆ ప్రదేశం 2.7 ఎకరాలు, మిగతాదంతా కూడా 70 ఎకరాలు యాత్రికులు బస కోసం, మిగతా రాముడి యొక్క మ్యూజియం కోసం, రాముడి సమావేశాల కోసం అన్నిటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యంలో పాల్గొంటున్న భక్తులందరినీ కూడా ఆంజనేయుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆంజనేయుడు రాముడి పేరంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అటువంటి రాముడి నామాన్ని జపం చేస్తున్న భక్తులందరినీ తలుచుకుంటూ ఆంజనేయుడు గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కడికి ఆంజనేయుడు యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఆంజనేయుడి భక్తికి మనందరం కూడా పరవశులమయ్యాం. రాముడి శక్తికి, రాముడి భక్తికి మనమందరం కూడా దాసులుగా ఉంటూ ఈ దేశాన్ని సుభిక్షంగా ఆనందంగా ముందుకు తీసుకెళ్తామనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిన్నగాక మొన్న వచ్చిన కరోనా వైరస్లో ప్రపంచంలో అగ్రదేశాలు అనుకున్న అనేక దేశాలు, అమెరికా లాంటి దేశాలు కూడా 1,00,000 మంది ప్రాణాలను అర్పిస్తే మన దేశంలో కేవలం 1,000 మంది మాత్రమే ప్రాణాలు పోవడానికి కారణమైంది. కారణం ఈ రాముడి యొక్క శక్తి, రాముడి యొక్క భక్తి.